అబ్రహాము గొప్ప ప్రార్థనాపరుడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ తాను యొక్క సంచారం చేసుకుంటూ ప్రయాణిస్తూ తాను ఎక్కడికి వెళ్తే అక్కడ ఆగితే అక్కడ గుడారం వేసుకొని అక్కడ బలిపీఠం కట్టి అక్కడే ప్రార్థన చేసేవాడు. తాను ప్రయాణములో మంచి ప్రార్థనాపరుడు. మనం చూసినట్టయితే మరలా ఆదికాండం 13వ అధ్యాయంలో చూడగలుగుతాం, 14వ అధ్యాయం అనేక చోట్ల ఆయన ఎక్కడికి వెళ్తే ఎక్కడ గుడారం వేశాడో, ఎక్కడ గుడిసేసాడో అక్కడే బలిపీఠం కట్టటము, వెంటనే ప్రార్థన. బలిపీఠం కట్టడం, ప్రార్థన. ఎంత ప్రార్థనా పడ్డంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆదికాండము 20వ అధ్యాయములో మనం చూసినట్టయితే గెరారు రాజు అబీమెలెకు, గెరారు రాజు అబీమెలెకు అంటే వీళ్ళు ఫిలిష్తీయులు అనమాట. ఇప్పుడు ఫిలిష్తీయులు పాలిస్తాను అంటున్నాం కదా, ఆ ప్రాంతం. ఆ గెరారు ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అబ్రహాం భార్య అయిన శారా చాలా అందగత్తె, చాలా సౌందర్యవంతురాలు. ఆ సంగతి అక్కడ పోయి వాళ్లకు ఆ యొక్క అబీమెలెకు చెప్పారు అధికారులు. ఆయన మన దగ్గరకు వచ్చిన ఆ పరదేశీ, ఆయన భార్య చాలా అందగత్తె అని చెప్పినప్పుడు ఆయన మనుషులు పిలిపించి దగ్గర తీసుకున్నాడు. దగ్గర చేర్చుకొని ఆమె విషయంలో దురాలోచన కలిగి ఉన్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా అబీమెలెకు స్వప్నమందు కనపడి ఏమన్నాడు తెలుసా? అబీమెలెకు జాగ్రత్త, అతడు ప్రవక్త, నువ్వు అతని భార్యను ఆశించావా సస్తావు. అతడు నీతిమంతుడు, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అతడు నీ కొరకు ప్రార్థన చేస్తే నువ్వు కీడు చేయాలని ఆలోచన చేస్తావు, సస్తావు, జాగ్రత్త అని హెచ్చరించాడు. అబ్రహాం గొప్ప ప్రార్థనా పరుడు.